హాయ్ అండి. నా పేరు హేమంత్. నేను ఒక అమెజాన్ సెల్లర్‌ని. నా ఈ 10,00,000 రెవెన్యూ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి ప్రాసెస్ అయ్యాయి అనేది. ఫస్ట్ వచ్చేసి ప్రొడక్ట్ టెస్టింగ్ అనేది అయిపోయిందండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తది. ప్రొడక్ట్ అనేది నేను ఎలా టెస్ట్ చేశాను అని చెప్పేసి. అలానే సప్లయర్‌ని కూడా ఫైనలైజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ రిజిస్ట్రీ వచ్చేసి అమెజాన్‌లో అప్లై చేశాము. బై 12థ్ మనకి అమెజాన్ నుంచి ఒక రెస్పాన్స్ అనేది వస్తది. ఏంటి అనేది విషయం రిజిస్ట్రీ గురించి. అండ్ ప్యాకేజింగ్ డిజైన్ అనేది కూడా స్టార్ట్ చేసామండి. ప్యాకేజింగ్ డిజైన్ వచ్చేసి మనం పెట్ జార్ బాటిల్స్‌లో వెళ్దాం అనుకున్నాం. చిన్న పెట్ జార్స్ ఉంటాయి కానీ పచ్చళ్ళు అట్లా ఇస్తారు కదా! అట్లాంటి జార్ బాటిల్స్‌లో వెళ్దాం అనుకున్నాం. దానికి తగ్గట్టు ప్యాకేజింగ్ డిజైన్ అనేది స్టార్ట్ చేసాం. చాలామంది దానికి ఎందుకు వెళ్తున్నాము అంటే చాలామంది కాంపిటీటర్స్ వచ్చేసి ఇలాంటి స్టాండప్ పౌచ్ అనేది ఇస్తారు. మార్కెట్‌లో మోస్ట్‌లీ ఇవే రన్ అవుతున్నాయి స్టాండప్ పౌచ్ అనేది. సో, యాజ్ ఎ కన్స్యూమర్ సైడ్‌గా ఒక పౌచ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి డైలీ ఇది ఓపెన్ చేసి, తీసుకొని, పోసుకొని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటది. అదే జార్ విత్ స్పూన్ అనేది మనం ఇచ్చామంటే ఈజీగా జార్ ఓపెన్ చేస్తారు, తీసుకుంటారు. వాళ్ళకి క్వాంటిటీ అనేది స్పూన్ సైజ్ ప్రకారంగా తీసుకుంటారు, వాటర్ కలుపుకుంటారు. ఈజీగా ఉంటది ప్రాసెస్ అనేది. అండ్ బ్రాండింగ్ రేపు అయిపోయిన తర్వాత కూడా అది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పడేయొచ్చు. సో, దాని గురించి ఇవన్నీ ఆలోచించుకొని మనం పెట్ జార్ బాటిల్స్‌కి అనేది వెళ్తున్నాము. అండ్ డిఫరెన్షియేషన్ కూడా ఉంటది మార్కెట్‌లో. అందుకని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకున్నామనమాట. ఇదండి అప్డేట్స్. ఇప్పుడు వన్స్ ఇవి కూడా అయిపోతాయి త్వరలోనే. అయిపోగానే మనం సేల్స్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఓకే. మీరు ఒకవేళ నా జర్నీని ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.